announcement regarding cut motions. I am to announce to the House that the Telangana Regularization of Appointments of Public Service and Regularization of Staff Pattern and Pay Structure, Third Amendment Bill 2026, LA Bill number 14 of 2026 will be taken up for consideration and passing by the Assembly today, the 23rd March 2026, and the amendments to the bill will be received up to 11 a.m. today. I am to announce to the House that cut motions to be demands for grants for the budget 2026-27 will be received up to 5 p.m. today, the 23rd March 2026. Question hour. Eleventh question, Minister for Transport. Question number 1759. Yes. అధ్యక్ష, ప్రశ్న నెంబర్ 1759 సంబంధించి జవాబు ఏ అవునండి, బి తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, అదేవిధంగా స్వయం సహాయక బృందాల విద్యాశాఖ, ఆరోగ్య శాఖ డేటాబేస్ వంటి వివిధ వనరుల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించడం అవుతున్నది. సి ప్రారంభం నుండి అంటే 9/12/2023 తేదీ నుండి 11/3/2026 తేదీ వరకు మహాలక్ష్మి పథకం కింద మొత్తం 283,94 మంది మహిళలు ప్రయాణించారు. జవాబు డి 2023-24 ఆర్థిక సంవత్సరం అంటే 9/12/23 నుండి 31/3/24 వరకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ ఆర్జించిన ఆదాయం 1163.07 కోట్లు కాగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 4,122.79 కోట్లుగా ఉంది. శ్రీ జటోత్ రామచంద్ర నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అధ్యక్ష మహిళలు ఈ అవనిలో సగం, అవకాశాల్లో సగం ఉండాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మహిళలు ఆర్థికంగా స్థిరపడితేనే వారి కుటుంబాలు, అదేవిధంగా వారి పిల్లల విద్యాభ్యాసం, కుటుంబ నిర్వహణ, అదేవిధంగా రాష్ట్ర ప్రగతి ముందుకు పోతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడ్డ అనతి గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం ద్వారా మరి ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఈ రాష్ట్రంలో మహిళల్ని మరి మనోధైర్యం నింపడమే కాకుండా ఆర్థికంగా కూడా ముందు తీసుకెళ్లే కార్యక్రమం ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వారి మనోధైర్యం నింపడంతో పాటు ఆర్థికంగా వారు బలపడితే వారు అన్ని రంగాల్లో ముందు సాగాలనే ఉద్దేశంతో మరి వారికి ఈ ఉచిత కరెంట్ అయినా, అదే ఇందిరమ్మ ఇల్లు అయినా, అదేవిధంగా మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణమైన ఈ అవకాశం కల్పించి మరి ప్రభుత్వం వారికి ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం మహిళలకు బస్సు ప్రయాణంతో పాటు ఆర్టీసీని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందు సాగుతుంది అధ్యక్ష. అందులో భాగంగానే ఈరోజు బడికెళ్లే బిడ్డైనా, ఉద్యోగం చేసే పడుచైనా, ఆసుపత్రికి వెళ్లే అమ్మైనా మంత్రి గారు గౌరవ సభ్యులకి సూటిగా ప్రభుత్వం నుంచి ఏ ఆన్సర్ కావాలో దానికి క్వశ్చన్ వేస్తే మంచిగా ఉంటుంది అధ్యక్ష. అందరం కలిసి సమయాన్ని సక్రమంగా చేసుకుంటే అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. నాయక్ గారిని కూడా సూటిగా ప్రభుత్వం నుంచి నీకు ఏ ఆన్సర్ కావాలో అది అడిగి మంత్రి దగ్గర నుంచి రాబట్టుకుంటే మంచిదని చెప్పి గౌరవ సభ్యుడికి నేను ఇంతకు ముందే అనౌన్స్ కూడా చేసిన, ప్రతి క్వశ్చన్ 9 నిమిషాల్లో అయిపోవాలని చెప్పేసి. సప్లిమెంటరీ అయినా పర్వాలే, క్వశ్చన్ అయినా పర్వాలే, 9 minutesలో కంప్లీట్గా. ఓకే ప్లీజ్.
ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మరి ఈరోజు ఆసుపత్రికి వెళ్ళే అమ్మాయినా మరి తల్లిగారింటికి వెళ్ళే అబ్బాయినా అందరూ ఈరోజు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మరి ప్రతి నెల ఒక మహిళ గతంలో చెప్పిన పరిస్థితి కూడా చూసిన అధ్యక్ష, నెలకు దాదాపు 2 నుంచి 3 వేలు మిగిలితే మరి ఆ డబ్బులతో నేను కుటుంబ నిర్వహణ అదేవిధంగా చిట్టీలు కట్టుకొని నా ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నానని చెప్పిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో చూసిన అధ్యక్ష. అయితే అధ్యక్ష వారు ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డుతోనే ప్రయాణం చేసే పరిస్థితి ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక డిజిటల్ కార్డ్ 15 డిజిట్ల నెంబర్తోని వారి పేరు అడ్రస్ మరి నిర్లిప్త అయ్యే విధంగా మరి దాంట్లో కార్డ్స్ ఇవ్వాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న మాట వాస్తవమా? అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మరి ఇప్పటిదాకా ప్రయాణించిన ప్రయాణికులు ఎంతమంది, అదేవిధంగా దాంతో సమకూరిన ఆదాయం ఎంత, అదేవిధంగా ఆర్టీసీ మరి ఈ సంవత్సరం ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్జించిన ఆదాయంలో ఇంకేమన్నా అదనంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నారా మరి మంత్రివర్యులు తెలియజేయాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ తన్ని రాజేష్ రావు గారు. మీరు చెప్పినట్టుగా మీ సూచన పాటిస్తాం అధ్యక్ష. స్ట్రైట్ క్వశ్చన్లే అడుగుతా అధ్యక్ష మంత్రి గారిని. అధ్యక్ష, మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు 9,200 కోట్ల రూపాయలు ఆదా అయిందని చెప్పారు అధ్యక్ష. మరి 9,200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందా, చెల్లించలేదా? ఒకవేళ బకాయి ఉంటే ప్రభుత్వం ఎంత బకాయి ఉందో మంత్రి గారు చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 అధ్యక్ష, ఆర్టీసీ లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా? ఒకవేళ లాభాల్లో ఉంటే కార్మికులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఏరియర్స్ కానీ వాళ్ళ సిసిఎస్ కానీ ఎందుకు ఇవ్వడం లేదో మంత్రి గారు చెప్పాలి. 3వది అధ్యక్ష, కొత్తగా మరి పిఆర్సీ డ్యూ ఉన్నది 3 ఏళ్ల నుంచి. కొత్త పిఆర్సీ ఆర్టీసీ ఉద్యోగులకు ఎప్పటి నుంచి ఇస్తారో కూడా మంత్రి గారు చెప్పాలి. 4వది అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరిస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలి. 5th క్వశ్చన్ అధ్యక్ష, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము ఆనాడు గెజిట్ కూడా నోటిఫికేషన్ చేయడం జరిగింది. మరి వాళ్ళను డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఎప్పటి నుంచి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో కూడా మంత్రి గారు సూటిగా చెప్పాలి. లాస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, మరి చాలా నియోజకవర్గాల్లో చాలా డిపోల్లో, ఈవెన్ నా సిద్దిపేట డిపోలో కూడా బస్సుల సంఖ్య తక్కువగా ఉంది. కొత్తగా ప్రజలు బస్సులు వేయాలని అడిగితే డిపో మేనేజర్తో మాట్లాడితే బస్సులు లేవు, బస్సులు సరిపడా మాకు అవకాశం లేదు అని చెప్పి డిపో మేనేజర్లు చెప్తా ఉన్నారు. ట్రాఫిక్ అనుగుణంగా కొత్త బస్సులు ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? మరి ఇప్పటికే టైం అయిపోయినటువంటి బస్సులను కొత్త బస్సులతో రిప్లేస్ చేసే ఆలోచన ప్రభుత్వానికి ఏదైనా ఉందా? మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాలని మీ ద్వారా కోరుతున్నాను. గౌరవ మంత్రి గారు. సార్, వారు అడిగినటువంటి ప్రశ్నల్లో ముఖ్యమైనది తదుపరి గౌరవ ఇతర సభ్యులు అడిగిన 1955 క్వశ్చన్లు ఉన్నాయి. వాటన్నిటిని ఆ సందర్భంలో ఆన్సర్ చేస్తాను. కానీ నేను రాజకీయ విమర్శ వేసుకోలేదు. ఆర్టీసీని మోయలేము, మూసేస్తాం. వారు గౌరవ అధ్యక్షులు ఉండ్రి కంప్లీట్గా 45,000 మంది ఉద్యోగులను వేటు వేస్తున్నామని చెప్పేసి రకరకాల అంశాలను ఆర్టీసీకి సంబంధించి బస్సులు కొత్తది ఒకటి కొనకుండా 10 సంవత్సరాలు ఒక కొత్త నియామకం చేపట్టకుండా అన్ని రకాలుగా ఆర్టీసీని నిర్వీర్యం చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఆర్టీసీకి సంబంధించినటువంటి అనేక అంశాలు ఆఖరికి గత 10-15 సంవత్సరాలుగా వివిధ కారణాలతో సస్పెండ్ అయినటువంటి ఉద్యోగులకు కూడా 3-man కమిటీ చేసి మానవతా దృక్పథంతో 250 ఉద్యోగాలు కూడా ఇచ్చిన అధ్యక్ష తిరిగి. అదే కాకుండా కారుణ్య నియామకాలు చేపట్టడం కావచ్చు, దాదాపు 2,700 కొత్త బస్సులు కొనడంతో పాటుగా వారు చెప్తున్నట్టుగా 15 సంవత్సరాల పైబడ్డ బస్సులన్నీ కూడా రిప్లేస్మెంట్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మహిళా సంఘాల ద్వారా మహిళలను యాజమాన్యం చేసి కూడా బస్సులు కొనుగోలు చేస్తాను. మహిళలు బస్సుకు సంబంధించినటువంటి ఉచిత బస్సు తర్వాత కొంత డిమాండ్ ఉన్నమాట వాస్తవం. ఇప్పటికే అనేక కొత్త బస్సులు ఈవెన్ హైదరాబాద్ నగరంలో కూడా కొత్త రూట్లను ఇంట్రడ్యూస్ చేస్తాను. గౌరవ సభ్యులందరూ కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం దానికి అనుగుణంగా ఇటీవల జరిగిన రివ్యూలో కొత్త బస్సుల కొనుగోలుకు సంబంధించి కానీ లేదా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి PM E-Drive కింద మరి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకునే అంశానికి సంబంధించిన విషయంలో కూడా సానుకూల నిర్ణయం తీసుకొని ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన జీతభత్యాలు ఇష్యూ కావచ్చు,
వాళ్ళు గతంలో బకాయిలు పెట్టిన పిఎఫ్ ఇతర అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తాను. విలీన సమస్య కమిటీ దగ్గర పెండింగ్ ఉంది. గుర్తింపు సంఘాలకు సంబంధించిన ప్రభుత్వం దగ్గర డిస్కషన్ అయ్యేది ఉన్నది. వీటన్నిటికి సంబంధించి ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ఈ ప్రభుత్వ లక్ష్యంగా, ప్రయాణికుల సౌకర్యం ఈ ప్రభుత్వ లక్ష్యంగా, ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకుపోయే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నామని మీ ద్వారా వ్యవస్థలు వెలుస్తాను. ఇంత స్పష్టంగా 1950 క్వశ్చన్ నెంబర్ సేమ్ దానికి అప్పుడు ఆన్సర్ మళ్ళీ సభ్యులు అడిగిన దానికి సేమ్ క్వశ్చన్ 1955 ఉంది. ఆర్టీసీ విలీనంకి సంబంధించి ఉన్నది, ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి ఉన్నది. దీని తర్వాత సేమ్ క్వశ్చన్ ఉంది. నేను అది కూడా చెప్తాను. దీనికి సంబంధించి ఆర్టీసీకి కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేసి మూసేస్తామన్నటువంటి వాళ్ళు అడుగుతుంటే అందరికి సంబంధించి ఇలా ఆర్టీసీని ఆపరేషనల్ ప్రాఫిట్ లోకి తీసుకెళ్తా ఉన్నాము. ప్రభుత్వము తప్పకుండా ఆర్థిక సహకారం అందిస్తుంది కాబట్టి ఇలా ఆర్టీసీ ప్రగతి రథచక్రాలు ముందుకు కదులుతా ఉన్నాయి. ఆర్టీసీ 81% పైన ఆక్యుపెన్సీ రేట్ తోటి ఇలా ఎంటైర్ స్టేట్ లో ఒక లైఫ్ లైన్ గా ప్రతి పల్లెకి ఇలా మహిళలను తీసుకొని ప్రజలను తీసుకొని చేస్తా ఉన్న సందర్భంగా తప్పకుండా మా బాధ్యత సభ్యులు చెప్పినటువంటి ఇంకా సమస్యలు ఉంటే తప్పకుండా వాటిని 100% పరిశీలన చేస్తాం. సీరియల్ నంబర్ 12, క్వశ్చన్ నంబర్ 15.